హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వి అండ్ డిజైన్స్. ఈరోజైతే నేను నా జాక్ మిషన్ని ఎలా యూజ్ చేస్తాను, ఆ మిషన్ అనేది యూజింగ్ ఎలా ఉంటుంది అనేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ వన్ అయితే మనకి స్టెప్లైజర్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ మిషన్కైనా మోటార్ యూజ్ చేసినప్పుడు స్టెప్లైజర్ కంపల్సరీ యూజ్ చేయండి, అది చాలా మంచిది. స్టెప్లైజర్ యూజింగ్ వల్ల మోటార్ కాలిపోవటం, ఇంకా ఎర్త్ రావటం అట్లాంటివి ఉండవండి. ఇది నా జాక్ మిషన్ అండి. హాయ్, ఇవాళ దీని ప్రాసెసింగ్ చెప్తా అండి. ఈ మిషన్ యూజింగ్ అనేది చూశారు కదా, ఫ్లెగ్ అండి. ఫ్లెగ్కి ఇక్కడ చూడు ఒకటి 3 పిన్ లాగా ఉంది కదా, ఫ్లెగ్ పెట్టింది, అది ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్నవి తీసుకోవద్దు, దీనికి ఎగ్జాక్ట్ ఇదే ఉండాలి. ఇప్పుడైతే ఇది ఆన్ ఆఫ్ అనమాట. మిషన్ని అదే ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా ఇది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఆఫ్ ఆన్, ఆఫ్ ఆన్. ఇది ఏ మిషన్ అయినా, ఏ పెద్ద మిషన్కైనా ఖచ్చితంగా బటన్ ఉంటుంది, బటన్ యూజ్ చేయాలి. ఆఫ్ ఆన్ అనేది, ఆఫ్ ఆన్ సెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇది స్పీడ్ సెక్షన్ అన్నమాట. మిషన్ అనేది ఇది స్పీడింగ్ అనమాట, మిషన్ స్పీడ్. ఈ మిషన్కి అయితే అండి 1 to 40 అంటే 1 నుంచి 40 వరకు స్పీడ్ ఉంటుంది. మనం అయితే 20 కంపల్సరీ 20 అడ్జస్ట్ ఉంచుకోవచ్చు. నేను 40 మీద యూజ్ చేస్తా, కానీ మిషన్ రూల్ ప్రకారం అయితే 20 యూజ్ చేయాలని ఉంది. ఇది చూడండి, ఇది అడ్జస్ట్మెంట్ అన్నమాట, స్టిచ్చింగ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇది 1 నుంచి 5 వరకు ఇస్తారు అడ్జస్ట్మెంట్. అయితే ఇది గిరకని ఇలా తిప్పితే తిరగదు, ఇది తిరగదు. దీన్ని చూడండి, తిరగదు. ఇది కిందికి ప్రెస్ చేసి తిప్పాలి గిరకని. ఇట్లా కిందికి పట్టుకొని కిందికి డౌన్ చేసి గిరకని తిప్పితే తిరిగిద్ది. మామూలుగా అయితే తిప్పితే తిరగదు, ఎందుకంటే పిల్లలు ఉన్న కాడ తిరగదు కదండి. తిప్పుతారని అలా పెట్టారేమో వాళ్ళు ఆప్షన్. చూడండి, నేను ఇది సూది కాడ లైట్ ఉంటుంది, ఈ లైట్ అనేది చూపిస్తానండి. చూడండి, నేనైతే ఇది ఫోన్ ఇందులో పట్టట్లేదు, కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పి దగ్గరికి తీసుకొచ్చాను నేను. చూడండి, ఆన్ ఆఫ్ అనేది ఇందులో 2 టైప్ ఆఫ్ స్పీడ్స్ ఉంటుందండి. కరెంటు లైటింగ్ ఇది ఫస్ట్ వన్. చూడండి, ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, లైట్గా డార్క్గా, లైట్గా డార్క్గా, లైట్ డార్క్ అట్లా అడ్జస్ట్మెంట్. నేనైతే లైట్ మోడ్లో పెట్టుకుంటాను, డార్క్ మోడ్లో పెట్టుకోను. ఇప్పుడు చూడండి, ఇది దారం పెట్టడానికి ఇచ్చారండి స్టాండ్. ఈ స్టాండ్లోంచి పైన హోల్లో నుంచి ఇలా చూడండి దారం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది. ఇది అనేది ఇలా తీసుకొని బాబిన్ తీసుకున్నా నేను. ఇది అడ్జస్ట్మెంట్ చూడండి, ఇది మిషన్కే ఇస్తారండి. ఒక 3 ఇస్తారు, 3 బాబిన్స్ ఇస్తారు. దీనికి పెట్టాలండి, అటాచ్డ్ చేయాలి. నేను యూజ్ చేసి ఉన్నా కనుక అది కొంచెం అలా ఒకటి వైర్ ఉంటుంది, ఆ వైర్ అనేది ఊడిపోయింది. దానివల్ల నేను ఇట్లా క్లాత్ పెట్టి టైట్నెస్ కోసం క్లాత్ పెట్టి అడ్జస్ట్ చేసుకుంటా. చూడండి, ఇప్పుడు చుట్టాలి. ఇలా చూడండి, ఇలా చుట్టాలి. ఫస్ట్ నేను చూసారు కదా, అది గిరక ఉంటుంది కదా, గిరకకెళ్ళి తిప్పుతున్నా హ్యాండ్ని. ఇట్లా రౌండ్ అనేది గిరకకెళ్ళి తిప్పుతున్నా. తర్వాత అక్కడ ఒక రింగ్ ఉంది కదా, టైట్నెస్ కోసం ఆ రింగులో దారం పెట్టా. ఇప్పుడు చూడండి, కింద ప్రెస్ చేస్తాను నేను. చూడండి, రింగులో దారం పెట్టా నేను. అసలైతే అక్కడ హోల్ ఉంది చూసారా, ఆ హోల్లో నుంచి ఇక్కడ ఇంకో హోల్ ఉంది కదా, హోల్లో నుంచి దారం పెట్టి బాబినికి డైరెక్ట్గా ఇట్లా దారం పెట్టేసి వదిలేయాలి. కాకపోతే నేను మళ్ళీ ఎందుకు అని చెప్పేసి, అంత టైం తీసుకోవటం ఎందుకని చెప్పేసి ఇలా పట్టుకొని డైరెక్ట్ ఇట్లా పెడుతున్నా. చూడండి, ప్రెస్ చేస్తున్నా కాలుని. చూపిస్తా కానీ మీకు క్లారిటీ చూపిస్తా, హ్యాండ్ పెట్టి చూపిస్తా.
అది ఎలా ప్రెస్ అవుతుంది అనేది. ఇలా చూడండి, ఇది మిషన్ కింద వైపు, ఇది చూసారు కదా బ్లాక్గా రౌండ్గా ఉన్నది చూసారా, ఇది పాదం పైకి లేపేది. ఇది అబ్జర్వ్ చేయండి, నేను తర్వాత దీని గురించి చెప్తా. ఇప్పుడైతే ఇది మనం కాలు పట్టికి అటాచ్డ్ అయ్యి ఉన్న రాడ్ అన్నమాట. చూడండి కింద వైపు చూడండి ఇలా ఉంది, దీనికి అటాచ్డ్ అయ్యి ఇలా కింద నుంచి ఫుడ్కి జాయింట్ అయి ఉంటుంది అనమాట. ఈ ఫుడ్కి చూడండి, ఫుడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి నేను ప్రెస్సింగ్ చూపిస్తాను చూడండి. ఇది ఇట్లా ముందు కంటేనేమో మిషన్ మూవ్ అప్ అవుతుంది అనమాట. మనం అంతా గట్టిగా ప్రెస్ చేయొద్దు, మామూలు లైట్గా ప్రెస్ చేసినా కూడా అక్కడ మూవ్ ఆన్ అవుతుంది. ఇలా ఈ విధంగా చూడండి, నేను మంచిగా చూపిస్తా. ఇది అండి చూసారు కదా, మిషన్ అనేది కింద ఫుడ్ ఉంటుంది, ఫుడ్ని తొక్కాలి. ఈ ఫుడ్ని మా బాబు చూపిస్తున్నాడు. ఇలా కిందికి ఇలా తొక్కకూడదు, అట్లా ముందుకు అనాలి. చూడండి వాడు తొక్కుతుంటే మిషన్ మూవ్ అప్ అవుతుంది, వాడు ఆపితే ఆగిపోతుంది. చూడండి వాడు తొక్కుతుంటే మిషన్ మూవ్ అప్ అవుతుంది, ఆడ ఆపంగానే అక్కడ మిషన్ ఆగుతున్నది. ఫుడ్ని ప్రెస్ చేస్తే మిషన్ మూవ్ అప్ అవుతుంది. చూడండి నేను దారం పట్టుకున్నా, దారం అక్కడ పైన చూడండి. ఈ మిషన్ రన్ అవుతుంటే పైన బాబిన్కి దారం ఫోల్డ్ అవుతుంది, బాబిన్ ఫుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మిషన్ చూడండి, ఫుడ్ని తొక్కుతుంటే మిషన్ మూవ్ అప్ అవుతుంది. నేను చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు ఈ వైర్కి కూడా అవసరం లేదండి, బాబిన్ ఫుల్ చేయాలంటే ఇలా అయితే ఇలా వైర్ పెట్టి బాబిన్ ఫుల్ చేస్తే బాబిన్కి అనేది లూజులు ఎక్కడా లేకుండా నీట్గా దారం ఎక్కుతుంది. నాకైతే కొంచెం స్పీడ్గా దారం ఫోల్డ్ అవ్వాల కాబట్టి నేను ఒక్కొక్కసారి ఇలా చూడండి ఇలా పట్టుకొని హ్యాండ్ని ఇలా మూవ్ చేస్తాను అన్నమాట. ఫుడ్ మూవ్ చేసి మిషన్ ఆన్ చేసి ఇలా పట్టుకుంటా, హ్యాండ్తో పట్టుకుంటా స్పీడ్గా, అప్పుడు తొందరగా బాబిన్కి ఫుల్ అయిపోతుంది అన్నమాట. అయితే వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, కాకపోతే నేను యూజ్ చేయను, నా సొంతంగా ఇలా యూజ్ చేస్తాను అనమాట. చూడండి మిషన్ ఎలా తిరుగుతుందో, మనం ఫుడ్ మూవ్ చేసినప్పుడు అది మోటార్ అనమాట, మోటార్ తిరుగుతూ ఉంటుంది. మిషన్ అనేది అది మోటార్ కాడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలండి. వాటర్ అసలు మిషన్ దగ్గరికి రాకూడదు, వాటర్ అనేది పిల్లల్ని కూడా దగ్గరికి రానివ్వద్దు ఈ మిషన్ ఉన్నప్పుడు. చూడండి నేను ఎలా దారం పెడుతున్నానో చూడండి. ఫస్ట్ వైపు అక్కడ తీసాను దారాన్ని. చూడండి మిషన్ టైట్ చేసేదనమాట, బాబిన్ టైట్ చేయాలన్నమాట దారం ఎక్కించేటప్పుడు. చూడండి ఆ హోల్లో పెట్టా కదండి, మళ్ళీ ఈ హోల్లో పెట్టేస్తున్నా. అంటే మధ్యలో హోల్ అనేది వదిలేసాను నేను, పెట్టుకుంటే అలా నుంచి కూడా పెట్టచ్చు. తర్వాత చూడండి పైన దారంలో పెట్టేసాను, పైన ఒకటి ఉంది కదా, ఒకటి స్టీల్ రాడ్ ఉంది కదా, అందులో మళ్ళీ దారం పెట్టాను నేను. హోల్ పెట్టేశాను. నేను ఒక్క హ్యాండ్తో మొబైల్ పట్టుకొని ఇంకో హ్యాండ్తో వీడియో తీస్తున్నా అండి. ఇటు వీడియోకి వెళ్ళి చూడాలా, ఇంకోవైపు అది దారం ఎలా పెట్టాలా చాలా. ఒక మేడం నా ఫస్ట్ మెసేజ్ అండి, నాకు ఫస్ట్ టైం కామెంట్ చేశారు వాళ్ళు నా మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి. నేను ఎప్పటి నుంచో చేయాలి అని చాలా అనుకున్నా, కానీ నాకు వీడియో తీయడానికి సపోర్ట్ లేరు అండి. అందుకని పాపం చాలా రోజులు అవుతుంది, వాళ్ళు కామెంట్ చేసినా కూడా నేను ఏ రిప్లై ఇవ్వలేకపోయాను. నేను ఇలా కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి, నేను కంపల్సరీ చేయాలని చెప్పి ఒక్క హ్యాండ్ తోటి మొబైల్ పట్టుకొని ఇంకో హ్యాండ్ తోటి చూపిస్తున్నా. కొంచెం కష్టంగా ఉంది. పక్కన టేబుల్ ఉంటే టేబుల్కి పెట్టేసా మొబైల్, ఇట్లా కాదని చెప్పేసి. చూడండి కూర్చోరు. నేను హ్యాండ్ తోటి మూవ్ అప్ ఇచ్చి చూపిస్తున్నా అండి, మీకు అర్థం కాదని.
కొంచెం వీడియో క్లారిటీగా చూసి అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. నేను ఆ రింగులో పెట్టానండి. రింగులో పెట్టాక పక్కన ఇంకోవైపు ఇక్కడ స్టీల్ది రాడ్ డౌన్లో ఉన్న చూడండి ఎల్ షేప్లో, అందులోంచి పెట్టాలే కానీ నాకు అవసరం లేదండి. నేను అల్ల నుంచి పెట్టకుండా మామూలుగా ఇంకొక రింగ్ ఉంటుంది చూడండి, అందులోంచి పెట్టకుండా పైన ఇంకో రింగ్ ఉందిగా అందులోంచి పెడతానండి నేను. చూడండి ఆ రింగ్స్కి మనం దారాన్ని అనేది అటాచ్డ్ ఇలా పెట్టాలని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. కానీ నేను అట్లా పెట్టను, అలా పెడితే దారం టైట్ అయ్యి ఊక తెగిపోతుంది. అందుకని డైరెక్ట్గా దాంట్లోంచి తీసేసి మన నార్మల్ మిషన్కి ఎలా పెట్టేసుకుంటారో అలా పెట్టేసుకున్నా నేను. వీడియో పట్టుకొని దారం కట్ చేయాలంటే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్తో కట్ చేయాలంటే ఇలా ఇబ్బంది అవుతుంది. నేను పెట్టిన వీడియోలలో వెరీ రిస్క్ వీడియో అనిపిస్తుంది అండి. ఎందుకంటే నాకు వీడియో చూడాలో తెలియట్లేదు, ఇది ఎటు పోతుందో అర్థం కావట్లేదు. చూడండి ఇక్కడ పైన చిలక అంటారండి, దీన్ని చిలక ముక్కు అంటారు. అందులో ఆ ముక్కులోంచి తీసేసి ఇక్కడ పైన ఒక రింగ్స్ ఇచ్చారు కదండి, ఆ రింగ్స్లో నుంచి పెట్టేయాలి. నేనైతే డైరెక్ట్ ఇక సూదికి దారం పెడతానండి. కాకపోతే మీకు చూపించాలని చెప్పి, అసలు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి చూపించాలని చెప్పి చూపిస్తా ఈసారి. చూడండి ఇందులో ఫస్ట్ ఆ రింగులోకి పెట్టేసి తర్వాత ఇక్కడ సూదికి ఇంకో పైన చిన్న హోల్ ఇచ్చారు చూడండి, ఆ చిన్న హోల్ పైన సూది పైన పైనుంచి తీయాలి అన్నమాట. అదో చూడండి చూపిస్తున్నా, హోల్లో నుంచి లోపల నుంచి ఇలా తీయాలి. ఇలా తీసి ఇక్కడ సూదికి మన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, ఎడమ చేయికి వెళ్ళి నుంచి కుడి చేయి, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఇట్లా ఎక్కియాలి దారం అనేది. నేనైతే డైరెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎక్కిస్తానండి, డైరెక్ట్గా ఎక్కిస్తాను నేను. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి చూపించాలని చెప్పేసి చూపిస్తున్నా. ఇలా పెట్టాను నేను. ఇప్పుడు బాబిని ఎలా సెట్ చేయాలనేది చూపిస్తాను అండి. ఇది కూడా అంతే, లెఫ్ట్ నుంచి రైట్కి పెట్టాలి బాబిన్. మనం మామూలుగా బాబిన్ బుట్టలకి ఎట్లా పెట్టుకుంటామో అలా పెట్టేయాలి లోపల బాబిన్ కేసుకి. చూడండి ఈ విధంగా బాబిన్లో ఇలా పెట్టేసి, ఇక్కడ ఒకటి ఉంది చూడండి సన్నగా ఒక హోల్ లాగా ఉంది. నాకు క్లారిటీగా వీడియోలో చూపించలేకపోతున్నా, వీడియో క్లారిటీ మంచిగా కనిపించట్లేదు. ఎంతసేపు చూసినా కూడా అది నాకు కనిపించలేదు. ఇటు పైన బాబిను కట్ అయి ఉంటుందండి, జాక్ మిషన్కి వన్ సైడ్ కట్ అయి ఉంటుంది బాబిను. ఆ కట్ అయింది చూపించాలంటే క్లారిటీగా కనిపించట్లేదు వీడియోలో. ఓపెన్ ఉంటుంది అనమాట బాబిన్, వన్ సైడ్ కట్ అయ్యి బాబిన్ కనిపిస్తుంది. కనిపించట్లేదు కదండి దూరం నుంచి. సరేలే అది వదిలేయండి, ఇట్లా దూరం పెట్టా కదా, దారం ఎలా తీయాలనేది చూపిస్తుంది. ఇలా మన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి దారం తీయాలి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీయాలి. చూడండి వన్ సైడ్ బాబిన్ కట్ అయినట్టుంది, అది కూడా కనిపిస్తుంది కదండి మీకు. చూడండి వన్ సైడ్ బాబిన్ కట్ అయినట్టుంది కదండి, బాబిన్ బుట్ట కట్ అయినట్టుంది కదా, ఆ కట్ అయింది పైకి రావాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి పెట్టేసా. ఇది ఇంపార్టెంట్ అండి, అందుకనే ఇంతసేపు చూపిస్తాను నేను. వెరీ ఇంపార్టెంట్. అలా పెట్టేసి తొక్కినాం అనుకో మిషన్ పార్ట్స్ మళ్ళీ డౌన్ అయిపోతాయి మనకి. నార్మల్ మిషన్ లెక్క ఈ బాబిన్ పెట్టకూడదండి, అందుకనే బాబిన్ కోసం ఇంతసేపు తీసుకున్న టైము. నేను ఇందాకలో ఒక బాబిన్ బుట్ట కట్ అయిందని చెప్పాను కదండి, ఆ కట్ అయిన వైపు సూదికి ఎదురు రావాలన్నమాట. సూదికి పైకి అనమాట, కిందికి ఉండకుండా పైకి ఉండాలి. చూడండి చూపిస్తా, ఇది బాబిన్ కేసి చూసారు కదండి. చూపిస్తా మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను మీకు. చీకటిగా ఉంది ఇక్కడ కొద్దిగా, ఇది నైట్ టైం వీడియో కదా అంత క్లారిటీ లేదు. చూడండి ఇటువైపు బాబిన్ కేసి కనిపిస్తుంది కదా, బాబిన్ బుట్ట పెడుతున్నా. చూడండి ఇది మనం బుట్ట అనేది మనకి ముందు వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలంటే మనం కూర్చున్న వైపు. చూడండి బుట్టని ఒక నట్టు ఉంటుంది, దానికి నాటు పైకి లేపి పట్టుకొని అది నాట్ అనేది మన వైపు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు ఫిట్ చేసుకోవాలి. గోడకెళ్ళి ఉండకూడదు,
మన వైపే ఉండాలి. ఇప్పుడు చూసారా మొత్తం ఇది కింద వైపు చూపిస్తాండి, పై వైపు బయట వైపు అంతా చూపించారు కదా. ఇప్పుడు లోపల మిషన్ లోపల చూడండి, నేనైతే క్లీన్ చేయలేదు వీడియో కోసమనే మిషన్ అనేది క్లీన్ చేయలేదు, ఆయిల్ కూడా చేంజ్ చేయలేదు. డస్ట్ ఇలా వస్తుందని చూపించాలి అని చెప్పి. ఇప్పుడు చూడండి నేను డస్ట్ తీస్తా చూడండి. లోపల వైపు సైడు టేబుల్ కనుక్కొని అంత క్లాత్ పీస్ ఉంటుంది చూడండి, వస్తుంది చూడండి. ఇంకా చూడండి ఇదంతా వేస్ట్ పీస్ అనేది, లోపల అదంతా ఏమైనా ఉంటే తీసేయాలి. అంటే జనరల్గా ఇంట్లో కొంచెం కొంచెం స్టిచ్ చేసుకునే వాళ్ళకైతే ఇంత డస్ట్ అదంతా ఉండదు. మనం హెవీ వర్క్ చేస్తాం కాబట్టి అంత డస్ట్ వచ్చేసింది. అదంతా వర్క్కి సంబంధించిన డస్ట్ అన్నమాట. క్లాత్ పీసెస్ ఇదంతా ఉంటుంది లోపల. చూడండి మీకు ఇంకా క్లియర్ కట్గా బోరు మోటారు అన్నీ చూపిస్తాను అండి. డస్ట్ అంతా చూపిస్తాను నేను మీకు. ఇందులో 6 monthsకి 1 టైం ఆయిల్ చేంజ్ చేసుకోవాలండి. 1 లీటర్ ఆయిల్ పోయాలి. 1 లీటర్ ఆయిల్ తీసుకొచ్చి ట్యాంక్ ఫుల్ చేయాలన్నమాట. 6 months వరకు ఆ ఆయిల్ అనేది ఒక మోటార్ ఉంటుంది లోపల. ఇక్కడ చూపిస్తాను అండి, నా రైట్ సైడ్ హ్యాండ్కి వెళ్ళి చూడండి. ఇట్లా ఒకటి రౌండ్గా ఉన్న చూసారా, అది మోటార్ అన్నమాట. అది ఫిల్టర్ అవుతుంది అనమాట. అది డస్ట్ అనేది మిషన్లోకి పోకుండా కింద ఒక జాలి అనేది ఉండి ఆ ఆయిల్ని ఫిల్టర్ చేసుకుంటూ మిషన్ మొత్తం సప్లై ఇస్తుంది అనమాట. చూపిస్తా చూడండి. ఇక మోటార్ అది అక్కడ వైర్ లాగా కనిపిస్తుంది కదండి. ఇటు సైడ్ కాదు ఇటు సైడ్గా చూడండి. ఇటు సైడ్ చివర ఒక వైర్ లాగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదండి, అది మోటారు. అందులో నుంచి ఆయిల్ అనేది సప్లై అవుతుంది. ఇక్కడ కింద ఏమి ఉండదు, ఇక అదంతా ఆయిల్ బ్లాక్ అయింది, చేంజ్ చేయాలన్నమాట. నేను రేపు చేంజ్ చేస్తాను అండి. లోపల భాగం చూసారు కదా, ఇటు గడ్డ ఇందాక లేపినట్టు ఆ గడ్డ పైకి లేపి లీటర్ ఆయిల్ అనేది అందులో పోసేయాలి. అసలైతే 1/2 లీటర్ అని చెప్తారండి స్టార్టింగ్లో. నేను అట్లా యూజ్ చేస్తే మిషన్లో కొంచెం టెక్నిషియల్ ప్రాబ్లమ్స్ ఉంది. ఇక నేను లీటర్ పోస్తున్నా చూడండి. చీరకి నేను లేస్ వేస్తాను మీకు చూపించడానికి అని చెప్పి. చీరనైతే ఫస్ట్ పైట కొంగుకెళ్ళి కుర్చీలో వచ్చే పైకి పైట కొంగు కాడ నుంచి 2.5 ఇంచులు 2.5 మీటర్లు 2.5 అంటే 250 ఇంచెస్ 2.5 మీటర్ల నుంచి ఒక మార్కింగ్ పెట్టేసుకొని పైట కొంగు పై వైపు నుంచి చూడండి లేస్ వేస్తున్నాను నేను. ఇది కట్ వర్క్ లేస్, వాళ్ళకి ఫ్రంట్ వైపు కట్ వర్క్ లాగా రావాలి అన్నమాట. చూడండి ముందుకి వెనక్కి ప్రెస్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. అది కిందికి అన్నప్పుడు పాదం ముందుకి వెనక్కి అని అంటుంది. ఇప్పుడు చూడండి కింద ఫుట్వేల్ కాడ చూడండి, నా లెగ్ కాడ అది చూపిస్తా చూడండి. అది పైకి అన్నప్పుడు ఇట్లా కాలుతో ఎనిక్కన్నప్పుడు పైకి లేస్తుంది పాదం. ఇట్లా కాలుతో ఇది ఎనిక్కన్నప్పుడు చూడండి, కాలుతో ఈ బ్లాక్ ఇందాక నేను దీని గురించి తర్వాత చెప్తా అని చెప్పారు కదా, దాన్ని మోకాలతోటి ఇట్లా పైకి అన్నప్పుడు ఇక్కడ చూడండి పాదం లేస్తుంది. చూడండి మీరు చూడండి పాదం పైకి లేస్తుంది. కాలుతో ఆ పాదాన్ని మన మోకాలతో చూడండి క్లియర్గా చూపిస్తా చూడండి. మోకాలతోటి చూడండి ఇలా రైట్ సైడ్ అనాలి, లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ మోకాలతోటి లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నెట్టాలి. నెడితే ఇక్కడ పాదం చూడండి ఎట్లా లేస్తుంది కదా. ఇక్కడ ఈ పక్కన ఉన్నదే రఫ్ చేసేదన్నమాట, మన స్టిచ్చింగ్కి రఫ్ చేసేదన్నమాట. చూడండి ముందుకి వెనక్కి మనం స్టిచ్ చేసుకుంటాం. మిషన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ బటన్ అనేది ఇట్లా కిందికి ప్రెస్ చేస్తే అది డబుల్ స్టిచ్ పడిద్ది అనమాట. అక్కడ డబల్ త్రిబుల్ మన ఇష్టం అండి. స్టిచ్ ఎంత కావాలంటే అంత ఎక్కువ మందం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను లేస్ని స్టిచ్ చేస్తాను. స్టిచ్చింగ్ విధానం అనేది చూడండి ముందుకి వెనక్కి అది పోతుంది. నేను అది రఫ్ చేసేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. చూడండి దాన్ని పట్టుకున్నా కదా, ఇది లేస్ పట్టుకున్నా కదా, చూడండి దాన్ని కిందికంట చూడండి వెనక్కిపోతుంది పాదం, మళ్ళీ కిందికంట చూడండి వెనక్కిపోతుంది. చూడండి కిందికి అంట పాదాన్ని అది పోతూనే ఉంటుంది. అట్లా అనమాట మనం రఫ్ చేసుకోవటం కూడా ఇది తేలిక అన్నమాట. మిషను ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి లేసింది చూడండి
ఎలా స్టిచ్ చేస్తున్నానో. ఇప్పుడు ఈ లేస్ అనేది ఎందుకు ఇలా క్లాత్ శారీని ఎందుకు మడుస్తున్నా అంటే ఆ శారీ అంతా పీస్ వస్తుందండి, బాగా పీస్ వచ్చేసింది. అట్లా పీస్ వస్తుందని చెప్పేసి అంచు అనేది చీర అంచు కొంచెం మడిచిన. మామూలుగా అయితే అట్లా మడవకుండా వేసుకోవచ్చు లేసుని, చీరని మడవకుండా లేసుని డైరెక్ట్ కూడా వేయచ్చు. ఇప్పుడు చూడండి చీర బయట కొంగు కార్నర్ మూలలు అనేది ఎలా స్టిచ్ చేస్తాను చూడండి. ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేశాను కదండి, అంటే ఎంత లెంత్ పట్టిద్ది, ఎంత ఫోల్డింగ్ పట్టిద్ది అనే దాని గురించి అట్లా ఫోల్డ్ చేశానండి. ఇప్పుడు శారీని ఇలా తిప్పేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి, ఒక స్టిచ్ వేయాలి. చూడండి ఇప్పుడు అంచులు ఉంటాయి కదండి, అది కుచ్చిళ్ళు అంటారు, వాటి పక్క నుంచి చూడండి ఎంత నీట్గా ఉంటుందో. మూల చూడండి ఎంత నీట్గా వచ్చిందో కార్నర్ అనేది. చూడండి ఆ కుచ్చిళ్ళు పక్క నుంచి కట్ వర్క్ లేస్ని స్టిచ్ చేస్తూ వస్తున్నా నేను. ఇటువైపు కూడా చీరని కొంచెం మడవాలి అండి, ఎందుకంటే ఆ చీర అంచంతా ఇది టిష్యూ పట్టు శారీ అంటారండి, టిష్యూ పట్టు శారీ. ఇది అంచులమ్మట్టి వాళ్ళు కాల్చుతారనమాట, అంటే అది కాలినట్టు వస్తుంది, అంచు రాదు దీనికి చీరకి. దానివల్ల అదంతా పీస్ వస్తుంది. అది కస్టమర్ చెప్పలేలే కానీ నాకు నచ్చక వాళ్ళకి ఎప్పటికైనా ప్రాబ్లం అని చెప్పేసి నేనే అది ఫోల్డ్ చేస్తున్నా, అంచు ఫోల్డ్ చేస్తున్నా. చూడండి అటు మూల కూడా నేను ఎలా పెట్టానో. సరే అండి, వీడియో అంతా తర్వాత విషయం. నేను ముందైతే ఈ జాక్ మిషన్ యూజింగ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి వీడియో స్టార్ట్ చేశానండి. నేను అది ఎలా యూజ్ చేశారు, ఎలా వెళ్తుంది, మొత్తం మిషన్ పార్ట్స్ అన్నీ చెప్పాను. బెస్ట్ స్టిచ్చింగ్ మిషన్ ఏం తీసుకోవాలా అనే విషయానికి వస్తే నేనైతే జాకే తీసుకోవాలండి అని చెప్తా అండి. జాక్ అనే కాదు, జాక్ కంపెనీ కాదు, పెద్ద మిషన్ ఏదైనా ఒక 4 రూపాయలు ఎక్కువైనా పెద్ద మిషన్ చూసి తీసుకోండి, చిన్న మిషన్లు తీసుకోవద్దండి. అది ఏంటంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక 10-11 ఇయర్స్ వరకు ఈ చిన్న మిషన్స్ ఉంటాయి కదండి, 7,000 8,000లో మిషన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని నేను స్టిచ్ చేసేదాన్ని. చేయటం వల్ల నా కాల్లో ఇది ఒకటి బోన్ ఉంటుంది అన్నమాట, మనం అదే పాదానికి బ్యాక్ సైడ్ ఒకటి బొక్కు ఉంటుంది కదండి, అది అరిగిపోవటం వల్ల నాకు తెలియదు ఫస్ట్, అది ఏందో కాల్లో ఏదో మిస్టేక్ అని చెప్పి నాకు తెలియక హాస్పిటల్లో చూపించి స్కానింగ్లు ఎక్స్రేలు అవన్నీ చూపించి నాకు నడవలేకపోయేదాన్ని. నేను అసలు లేచి నించోలేకపోయేదాన్ని, అయినా కూడా వర్క్ వచ్చేది, నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అసలు ప్రాబ్లం ఎక్కడ అని పోయినాయి అని చెప్పి డబ్బులు బయట చూపిస్తే ఇట్లా నువ్వు ఎక్కువ ఏదైనా వర్క్ చేస్తున్నావా కాళ్ళతోటి, ఆ లోపల బోన్ అనేది అరిగిపోతుంది అది ఇది అని చెప్పారు. అంటే అది కాల్షియం అనేది తగ్గుతుంది అని చెప్పేసరికి నాకు అప్పుడు ఐడియా వచ్చింది, అంటే ఇది ఫుట్వేర్ వల్ల ఇట్లా ఎక్కువ తొక్కటం వల్ల ఇట్లా అయిందని చెప్పి ఐడియా వచ్చి నెక్స్ట్ మినిటే ఇక గవర్నమెంట్ వాళ్ళది వీధి వ్యాపారి లోన్ అని చెప్పేసి అప్లై పెట్టుకున్నా అండి. ఆ లోన్ మనీ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఈలోపు మా చిన్నత్త వాళ్ళు ఉంటే మా చిన్నత్తని హెల్ప్ అడిగా అండి, ఇచ్చింది పాపం అని. మొత్తం ఈ మిషన్ అయితే 22,000 అండి, ఓన్లీ క్యాష్ 22,000 క్యాష్ పడింది. ఆ 22,000 స్టెప్లైజర్ ఒక 2,000 మిషన్ ఫిట్ చేసినందుకు డోర్ డెలివరీ తోటి కలిపి 25,000 ఎబో ఎక్కువే అయినాయి. 25,000 తనే పెట్టేసుకుంది. తర్వాత నాకు లోన్ వచ్చినాక తనకి ఆ లోన్ మనీ అనేది ఇచ్చేసాను నేను. ఆ లోన్ అనేది నేను నెలకింత, అంటే ఇట్లా స్టిచ్చింగ్ చేసి బ్లౌజులు కుట్టి ఇలాంటి చిన్న పనులు చేసి నా ఓన్ మనీ తోటి లోన్ కట్టేసానండి నేను. ఇప్పుడు నాకు మిషన్ నేను కష్టపడ్డా, నాకు లోన్ కట్టేసా, నాకు మిషన్ ఇప్పుడు ఓన్ అయిపోయింది. నేను ఇప్పుడు సంపాదించుకున్న మనీ మొత్తం నాకే. కష్టపడితే ఏదైనా సాధించగలమండి. కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి టాలెంట్ అది ఏ వేలో పోవాలనేది తెలియదండి. సో ట్రై చేయండి, 2-3 వేలు ట్రై చేయండి. ఇప్పటికి ఇదంతా ఓకే, కానీ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో, అంచులు లేస్ ఎంత బాగా వేసాయి కదండి, చాలా బాగా వేసా. కస్టమర్ కూడా చాలా నైస్ అని చెప్పేసింది.
మిషన్ విషయానికి వస్తే మిషన్ అనేది మంచిగా తీసుకోండి, డబ్బుల విషయం ఆలోచించద్దండి. బాయ్ బాయ్. మనం ఎంత తక్కువ మనీ ఉంటే క్వాలిటీ కూడా అంత తక్కువే వస్తుందండి. మనీ గురించి ఆలోచించకుండా క్వాలిటీ గురించి ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇది మనకి మనీ వస్తుంది కానీ మనీ పోదు కాబట్టి, ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ ఉండదు కాబట్టి మంచిగా మంచి క్వాలిటీ తీసుకోండి. మీకు ఏది క్వాలిటీ ఏది మంచి కంపెనీ అనేది తెలియకపోతే గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేయండి, దాని యూజింగ్ ఏంటి అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని దాని దగ్గర ఇన్ఫర్మేషన్ చూసుకొని మీకు నచ్చింది, మరి మనీ ఎక్కువైనా కొన్ని నచ్చవు మనసుకి, అవన్నీ చూసుకోకుండా మనసుకు నచ్చింది మనీ పరంగా అన్నిటికీ చూసుకొని మంచిది మిషన్ తీసుకోండి. నాకు తెలిసి జాక్ బెస్ట్ అండి, జాక్ తీసుకోండి, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను కొని 6 years అవుతుంది, ఏ చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. మనం వాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఊక మిషన్ అనేది క్లీన్ చేసుకోవాలా, అది గుర్తుపెట్టుకోండి. అంతే అండి. బాయ్ బాయ్. కలుద్దామండి. సబ్స్క్రైబ్.